3-4 రోజుల వరకు కూడా ఆ విద్యుత్తును పునరుద్ధరించకపోవడం వల్ల రైతాంగం వేసుకున్నటువంటి పంటలకు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి రైతాంగం గోస, రైతాంగం గోడు ఈ ప్రభుత్వానికి వినబడదా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనంటే, వీళ్ళకు ఓటు బ్యాంకు మీద లేదా ఓట్ల మీద ఉన్నటువంటి ప్రేమ, నోట్ల మీద ఉన్నటువంటి ప్రేమ నా రైతుల మీద, నా తెలంగాణ ప్రజల మీద ఉన్నట్లు కనబడతలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఏ ఒక్క రంగమైనా కరెక్ట్గా పనిచేస్తుందా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి